నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను అయితే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో ఏంటంటే చాలామందికి అనేక రకాల సమస్యలు అయితే ఉంటాయండి, ఓకేనా. అయితే సో మనము ఆ సమస్యని దాన్ని ఆఫ్లైన్ ద్వారా పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు సో ఆ ఫైల్ అనేది ఒకరి నుంచి ఒకరికి అని చెప్పేసి ఇట్లా నెల రోజులు 2 నెలలు అట్లా టైం పడుతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఆఫ్లైన్ క్లెయిమ్ కాబట్టి. అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ జారీ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ వర్క్ ఏరియాస్ అంటే దానికి సంబంధించిన కంప్లైంట్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఒక 15 అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 15లో చాలా ఉన్నాయి, మనకి టీడీఎస్ డిటెక్షన్ సంబంధించి కానివ్వండి, లేదా ఏదైనా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి కదా, అట్లాంటి మనం ఆఫ్లైన్లో ఇచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎగ్జామ్డ్ అన్ఎగ్జామ్డ్ సంబంధించిన ఈపీఎఫ్ సర్వీస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కానివ్వండి. సో అట్లాగే మనకి ఏంటంటే మిస్సింగ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఫైల్ సెటిల్మెంట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ మిస్ అయినా దానికి సంబంధించిన కేసెస్ కానివ్వండి. అలాగే అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ పీరియడ్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అంటే కాంట్రిబ్యూషన్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఈపీఎఫ్ సర్వీస్ కానివ్వండి, అండ్ నాన్ సిపి ఎన్సిపి డేస్ కానివ్వండి, ఓకేనా. సో ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా చాలామందికి. సో అట్లాంటివి మనం ఆఫ్లైన్ ద్వారా ఇస్తూ ఉంటాం అనమాట క్లెయిమ్స్ అనేవి. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ప్రీవియస్ ఐడికి పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఉండదు, అంటే పెన్షన్ సర్వీస్ చూపించరు. ప్రజెంట్ ఐడికి పెన్షన్ సర్వీస్ చూపిస్తారు. ప్రీవియస్ టు ప్రజెంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ప్రీవియస్ది ప్రజెంట్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎందుకంటే అక్కడ పెన్షన్ లేదు కాబట్టి. సో దానికి పెన్షన్ ఉండాలంటే మస్ట్ షుడ్గా మనం ఫామ్ 3A ద్వారా సర్దుబాట్లు చేసి అప్పుడు దాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేయాలి. సో సర్దుబాట్లు చేయాలంటే అది మన హెచ్ఆర్ త్రూ చేయాలి ఆ ఫామ్ 3A అనేది, లేకపోతే మనం ఆఫ్లైన్ ద్వారా ఇవ్వాలి. అది ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి అలా వెళ్తూ ఉంటుందన్నమాట. సో మెయిన్లీ ఎవరికి వెళ్ళేది ఇంతకుముందు ఆర్పిఎఫ్సి వాళ్ళకి వెళ్ళేది అనమాట. ఆర్పిఎఫ్సిలో అనేక రకాల అంటే అనేక విధాల భాగాలు ఉంటాయి. ఆ విభాగాల నుంచి ఒకరి నుంచి ఒకరికి సో చేతులు మారుకుంటూ వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది అనమాట, ఓకేనా. కొంతమంది డిలే చేస్తూ ఉంటారు, కొంతమందికి అవగాహన లేక వదిలేస్తూ ఉంటారు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ముందుగా మనం ఏంటంటే ఒకసారి మనం ఈ స్ట్రక్చర్ చూద్దాం. ఇది ఈపీఎఫ్ సంబంధించిన ఈ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంటుంది అనేది, ఓకేనా. సో ఎవరి కింద ఎవరు పనిచేస్తారో అనేది క్లియర్గా మనకు మెన్షన్ చేశారు అనమాట. మనకి ఈ యొక్క చైర్మన్, అలాగే హానరబుల్ యూనియన్ మినిస్టర్ నుంచి, సో ట్రస్టీస్ నుంచి, అలాగే మనకి హెడ్ ఆఫ్స్, అలాగే జోనల్ గాను ఇట్లా మనకి విడిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే మనకి ఏపీ ఎఫ్సి భాగంలో 1, 2 అలాగే ఆర్ఓ అలాగే జోనల్ వైజ్గా ఉంటారు. అండ్ దాన్ని అనుగుణంగా మనకి ఏంటంటే చాలామంది సెక్షన్ ఆఫీసర్స్ కానివ్వండి, సెక్షన్ సూపర్వైజర్స్ కానివ్వండి, అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానివ్వండి, ఆ తర్వాత ఏఓ, డిఓ, ఈఓ ఇలా అనేక రకాల కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఒకరి నుంచి ఒకరికి వచ్చేసరికి చాలా టైం టేకింగ్ పడుతుంది అనమాట ఆ ప్రాసెస్ అనేది, ఓకే. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ ఏం చేసిందంటే మీరు చెక్ చేసుకోవచ్చండి. సింప్లిఫికేషన్, రివిజన్ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ పవర్ ఫర్ ఎక్సెప్షనల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ డిటెక్షన్ సంబంధించిన క్లెయిమ్ ఉందనుకోండి, ఇంతకుముందు ఏంటి ఏపీఎఫ్సికి వెళ్ళేదన్నమాట. ఏపీఎఫ్సి 1 అంటే అక్కడ చాలామంది ఉంటారు ఏపీఎఫ్సి ఆ విభాగంలో. ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేసరికి టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇట్లాంటి కేసులు అనేవి డైరెక్ట్గా డిఏఏఓ అంటే ఈ విభాగంలో మనకేంటంటే చాలామంది సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు, సెక్షన్ సూపర్వైజర్స్ ఉంటారు. సో వీళ్ళందరి నుంచి అది పాస్ అయ్యి చివరికి ఎవరికి రావాలి, డిఏకి ఏఓకి రావాలి. సో ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళేంటంటే డిఏఏఓకి అథారిటీ అనేది ఇచ్చేసారన్నమాట, ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీని కారణంగా మనకి ఏంటంటే చాలా సింపుల్గాను చాలా తక్కువ టైంలో మన క్లెయిమ్స్ అనేవి ఇలాంటి క్లెయిమ్స్ అనేవి కూడా సెటిల్ అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి, ఓకే. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను. మనకి ఈపీఎఫ్ అనేది రీసెంట్గా మనకి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో సో ఇట్లాంటివన్నీ తీసుకొస్తూ ఉన్నారు. ప్రజెంట్ అన్నీ మారుతూ ఉన్నాయి, ఓకే. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 15 పర్టికులర్స్లో ఈ ప్రాబ్లమ్స్, ఈ వర్క్ ఏరియాస్లో ప్రతి ఒక్క దాన్ని కూడా డైరెక్ట్గా మనకి ఏంటంటే డిఏఓకి అథారిటీ అయితే ఇచ్చేసారనమాట. మనకి త్రూ డైరెక్ట్ వాళ్ళకైతే వెళ్ళిపోతాయి. అండ్ క్లెయిమ్స్ అనేవి చాలా స్పీడ్గా అవుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి, ఓకే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పెయిడ్ సర్వీస్ కాబట్టి నన్ను కనెక్ట్ అవుతున్న వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ అప్లోడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కనెక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror.
he is no friend to me. It's not